కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, నిరుద్యోగ మృతి అని చెప్పేసి మా తోటి ఇలా ఓట్లు వేయించుకొని అన్నాలం ఎక్కిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను నయవంచన చేసింది. ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ మీ మెగా డిఎస్సి, ఎక్కడ మీ నిరుద్యోగ వృత్తి? మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని నిరుద్యోగులు అందరూ కూడా కాళ్ళకి బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని మా తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు అందరికీ కూడా వేలాడి మేము సాధన పడి కాళ్ళకు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్తే ఓటేసిన తర్వాత ఇలా అధికారంలో వచ్చి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మందికి పెట్టిన పిల్లలను మా పిల్లలు అని చెప్తున్నారు, పేర్లు పెడుతున్నారు, బాలసార చేస్తున్నారు, నియమ పత్రాలు ఇస్తున్నారు. మీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోయినాయి? మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చారు కదా, మరి ఏమైనా మీ వాగ్దానాలు? ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా ఇలా గోసపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ఎక్కడ పడితే దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి ఆ నిరుద్యోగులు కంటి తురుపు తీర్చే ప్రయత్నం ఏమైనా చేశారా? మీ దాంట్లో ఎవరైనా చనిపోతే, మీ మంత్రులు కొడుకో ఎమ్మెల్యే కూడా చనిపోతే మాత్రం హుటిన బయలుదేరుతారు. ఇలా మా ప్రాణాలు కావా? మరి ఎక్కడ పడుకున్నారు మీరందరూ? ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? మంత్రులు ఎక్కడ పోయారు? ఆ రోజు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో నా హస్తాలతో రాస్తున్నా, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఎక్కడ పోయినా అయ్యా శ్రీధర్ బాబు గారు ఇలా జియో 46 బాధితులందరూ కూడా రోడ్డు మీద కొడుతున్నారు. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన ఆ రోజు మేము అధికారంలో రాగానే జియో 46 రద్దు చేస్తున్నారు. మరి ఇలా జియో 46 ఎక్కడే ఉన్నది? ఎక్కడ వేసినా గొంగులు ఎక్కడే ఉన్నది? ఇలా జియో 20 తీసుకొచ్చి ఇలా ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం చేశారు. ఎక్కడ మీ సిలబస్ కమిటీ? ఎక్కడ మీ శాంతకుమారి కమిటీ? ఎవరు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని రాద్ధాలు చేసినా ఇలా ఒకటే ఒక మాట కనబడుతుంది. ఈ ప్రభుత్వం, ఈ నయవంచన చేసిన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇయ్యదు. ఈ ప్రభుత్వం ఇచ్చే ఆలోచన ఉంటే మరి ఎందుకు ఇవ్వట్లేరు? మేము ఒకటే కోరుతున్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా డైరెక్ట్గా, మీరు ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్లు ఇవ్వండి, కానీ సాకులు చెప్పి మేము ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు ఆడితే మాత్రం రేవంత్ రెడ్డికి తొడలో లాగులో తొండలు కాదు, పాములు వేసి కొడతాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఆవేదన, మా ఆక్రోధన ఎందుకు? మేము మా తల్లిదండ్రులు పుస్తకాలు తాడు అమ్ముకొని, కమ్మలు అమ్ముకొని ఇలా బంగాళం రుణం పెరుగుతుంది, ఇలా నోటిఫికేషన్ రాని పరిస్థితి, ఇలా అప్పులు పెరుగుతున్నాయి, ఇలా ఆసుపత్రులు పెరుగుతున్నాయి, కానీ మా గురించి మాట్లాడే ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా సూటిగా అడగదలుచుకున్నాం, మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, మీరేం చేస్తున్నారు? ఇవాళ నీట్ పేపర్ లీక్ అయింది, జీడీ పేపర్ లీక్ అయింది, అన్ని పేపర్ లీక్ వైఫైలు అవుతున్నా ఇలా 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు స్టడీ చైర్లో కూర్చొని చదువుతుంటే మీరు కూడా ప్రశ్నిస్తలేరు. మా తరపున అరోకొర మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నాయకులు ఇలా మాకు మద్దతుగా వస్తున్నారు. ఎక్కడ జిల్లాలో ఉద్యమం చేసినా, ఎక్కడైనా చేసినా కూడా మాకు మద్దతుగా వస్తున్నారు. ఇవాళ మాకు సుధీరన్న గారు కూడా మీరు ఎక్కడ ఉంటే మేము ఎక్కడికి వస్తామని చెప్పి మాకు మద్దతుగా వచ్చిన సుధీరన్నకు నిరుద్యోగుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.